ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఈ పౌలు మహాభక్తుడు ఈ పత్రిక రాస్తూ అసలు ఎక్కడి నుంచి ఆయన రాస్తున్నాడు అంటే, ఒక జైలులో ఉండి తెల్లారితే ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. తెల్లారితే ఉరేస్తారా, తెల్లారితే దెబ్బలు కొడతారా, తెల్లారితే ఏ దేశం పంపిస్తారో, ఏ శిక్ష వేస్తారో తెలియని సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీ పట్టణానికి రాస్తూ, ఆ సంఘానికి రాస్తూ ఫిలిప్పీ సంఘానికి అంటాడండి, మీరు ఆనందంగా ఉండండి. అంటే ఆనందంగా ఉండమని చెప్పడం అంటే చాలామందిని అంటారు, ఏమనంటే బాగున్నావా అంటే, మా బాధ మీకేం తెలుసులే, బాధపడేవాడికి తెలిసింది మా బాధ ఏంటో, మీకేంది, ఒడ్డును కూర్చున్నవాడికి ఏం తెలిసింది, మునిగిపోయేవాడు బాధ అన్నట్టు. ఈయన ఏ స్థితిలో ఉండి చెప్తున్నాడు అని అంటే, ఈయన ఒక భయంకరమైన స్థితిలో ఉండి తన స్థితే బాగాలేదు కానీ ఎదుటివాడికి ఆనందంగా ఉండమని చెప్తా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. పౌలు వలె మనము కూడా ప్రతి క్లిష్ట సమయంలో ప్రభువునందు ఆనందించగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా.